ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం నుండి 56 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెనని వేడుకొని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మందిని దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నువ్వు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెనను, లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున్న వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. దేవునికి బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని యేసు ప్రభువారు ఈరోజు తన జీవితంలో జరిగిన సంఘటనను మనము ధ్యానిస్తున్నాం. ఆయన కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభు అయిన యేసును ఆయన ఎప్పుడైతే సైనికులకు పట్టించాడో శిష్యులకు ఒకలాంటి బాధ అనిపించింది. ఆయనకు వారు ఎప్పుడైతే సైనికులు వచ్చి బంధించడానికి చేయి చాపి తనను బంధించబోతున్నారో శిష్యులలో ఒకరికి చాలా కోపం వచ్చి ఆ సైనికుల్లో ఒకరికి ఆయన కొట్టి తన చేతిలో ఉన్న కత్తితో నరకబోయాడు. ఆయన చెవి మాత్రమే తెగింది, పడిపోయింది. ప్రభువారు మందలించి ఆ శిష్యునితో ఒక మాట అన్నాడు. ఇది ప్రపంచమంతటికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కత్తి పట్టుకున్న వారు కత్తితోనే చచ్చిపోతారు అని. అవునండి, ఈరోజు ఎవరు ఏ పని చేస్తారో దాని ఫలితాలు వారు ఖచ్చితంగా అనుభవించక మానరు. అది ప్రభువారు తెలియచేసిన పరమ సత్యం అది. సో నువ్వు నన్ను నా గురించి ఎందుకు చంపాలని చెప్పి కత్తి దూసి నువ్వు ఆ వ్యక్తి నిన్ను చెవి నరికావు, కొట్టావు ఎందుకు? ఈరోజు కొట్టడం కానీ నరకడం కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు మనం ఇతరులకు ఏవైతే చేస్తున్నామో నిశ్చయంగా రేపు అది మనకు సంభవించక మానదు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. ఇతరుల మీద ఏది ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయోగం చేసిన వాడు ఎవరో ఒకరు ప్రయోగం చేస్తే ఆ ప్రయోగాలతోనే చనిపోతాడు. నువ్వు ఏం మాట్లాడతావో రేపు నీ కోసం 100 నోరు అలాగే మాట్లాడుతుంది. దేవుని యొక్క ప్రేమలో అందరూ జాగ్రత్త కలిగి ఉండాలి, సహించాలి. అందుకే యేసుప్రభువు వారు నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. ఆయన, నేను దీన మనస్సును సాత్వికము గలవాడను. అలా ఆయన దగ్గర ఈ 2 గుణాలు నేర్చుకున్నవారు దైవ లక్షణాలు కలిగి జీవిస్తారు. ఎవరైతే ఈ లక్షణాలు లేకుండా ఆవేశపూరితంగా మాట్లాడతారో, ఆవేశపూరితంగా ఏదైనా చేయాలనుకుంటారో, నువ్వు ఇతరులకు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అది నీ మీదికే ఆ పరిస్థితి రాక తప్పదు. అది ప్రభువారు చెప్పిన పరమ సత్యం ఇది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మనము ఇది గమనించాలి. యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, నాకు శక్తి లేదు లేక
నేను పిలిస్తే నా దేవుడు మరి దేవదూతలు పంపించక పోతాడని మీరు నా తరపున ఈ ఖడ్గము పట్టుకొని దూషిస్తూ చేస్తున్నారా అని చెప్పి ప్రభు వారికి మందలిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు వారు అంటారు, 12 వ్యూహం నేను ఒకవేళ ప్రార్థన చేస్తే ఒక్క శిష్యుడికి ఒక వ్యూహ చొప్పున 12 వ్యూహాలను ఆయన పంపిస్తాడు. 12 వ్యూహాలు అన్నప్పటికీ దగ్గర దగ్గర 1,44,000 మంది కంటే ఎక్కువ. ఏంటి అసలు దాని అర్థం అంటే, శక్తివంతమైన దేవదూతలు ఆయన అండర్లో ఉన్నారు, ఆయన చేతిలో ఉన్నారు. తండ్రి అయిన దేవుడికి చెప్పిన వెంటనే ఆ తండ్రి అయిన దేవుడు ఆ దేవదూతలను పంపిస్తే ప్రపంచంలో ఒక్క మనిషి అన్నటువంటి వాడు కూడా మిగలడు. ఎందుకంటే ప్రవక్తన యెషయా దినాల్లో, హిజ్కియా దినాల్లో అన్య దేశస్తులు వచ్చి ఇశ్రాయేలుకి పోరాడడానికి వచ్చినప్పుడు ప్రవక్త యెషయా అలాగే హిజ్కియా రాజు కలిసి ప్రార్థించినప్పుడు ఒక దేవదూత ఖడ్గము దూసి వారితో యుద్ధం చేయడానికి దిగి వచ్చి దాదాపు 1,86,000 మందికి నిమిషములు హతమార్చింది. ప్రభువారు అంటున్నారు, నేను పోరాడడానికి రాలేదు కదా, నా తరఫున మీరు పోరాడుతున్నారు. నేను ప్రార్థన చేస్తే దేవదూతలు, ఒక్క దేవదూత కనుక 1,85,000 మందికి చంపగలిగితే 1,44,000 దేవదూతలు కనుక వచ్చారనుకోండి, 12 వ్యూహాలు వచ్చారనుకోండి, అప్పుడు ప్రపంచంలో మనుషులే ఉండరు. అసలు యేసు ప్రభువారు వచ్చింది ప్రపంచము నాశనము కొరకు కాదు. ప్రభువారు వచ్చింది పాపులను రక్షించుట కొరకు, నశించిపోతున్న జనాంగానికి కాపాడి రక్షించుట కొరకు. అందుకే యేసు ప్రభువారు సమస్తమును సహించుకుంటూ ఓర్చుకుంటూ తను ఆ శ్రమలు అనుభవించి ప్రజల కొరకు తన ప్రాణము ధారబోసినప్పుడే ప్రజలకు రక్షణ విమోచన కలుగుతుంది అని ఆయన బోధించారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరి హృదయంలో అయినా ఆవేశపూరితమైన జీవితము కలిగి ఉన్నారా? ఎవరైనా ఒకవేళ ఎవరైనా కీడు చేసే వారికి కీడు చేసే ఉద్దేశాలు కలిగి ఉన్నారా? యేసయ్య బోధ వింటున్నాం కదా, యేసయ్య మాట వింటున్నాం కదా, మనసు మార్చుకుందాం. మన పట్ల కీడు చేయాలనుకున్న వ్యక్తులతో మనం కీడు చేయొద్దు. వారి పట్ల మనం ఏదో చేయాలన్న యోచన మనం పెట్టుకోవద్దు. ఎవరు ఎలాంటి తలంపులు కలిగి ఉంటారో ఆ తలంపులను బట్టే వారు నశించిపోతారు. ఎవరు ఏ విధమైన జీవిత విధానాలు కలిగి ఉంటారో దాన్ని బట్టే వారు తమ జీవితాల్లో నష్టపోతూ ఉంటారు. దేవుని ప్రియ బిడ్డలైనా మీకు ప్రభు ఈరోజు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు వచ్చింది అందరి కొరకు తన ప్రాణము బలిగా ఇచ్చి తన పవిత్రమైన రక్తము చిందించుట ద్వారా పాపులు రక్షించబడతారు, దుష్టులు సహితం మార్పు పొందుతారు, అందరూ దైవరాజ్యానికి వారసులుగా జీవించాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. కనుక ఆయన యుద్ధము కోరుకోలేదు, కానీ సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ప్రభువారు అంటున్నారు, ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. ప్రవక్తలు చెప్పిన మాట, పరిశుద్ధుడు ప్రజాప్రతినిధి అయిన వాడు ప్రజల కొరకు ప్రాణమును బలిగా ఇచ్చితేనే ప్రజలకు పాపక్షమాపణ విమోచన కలుగుతుంది. ఒకవేళ ప్రతినిధి అయిన పరమాత్ముడైన దేవుడు గనుక బలి కాకపోతే పతితులైన మానవులకు పరలోక రాజ్యము దొరకదు, మోక్షములో వారు ప్రవేశించలేరు. ప్రవక్తల గ్రంథములో అనేకుల కొరకు
ఒక నీతిమంతుడైన వాడు చనిపోవాల్సింది ఉంది అని ఆయన వ్రాయించాడు కనుక ప్రవక్తల లేఖనములు నెరవేరనట్లుగా ఈరోజు నేను ఈ విధమైన శిక్ష అనుభవించవలసి ఉన్నదని తన శిష్యులకు ఆయన జ్ఞానోదయం చేశారు. నేను చనిపోవడానికి వచ్చాను అనే మాట విన్నప్పుడు తన శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనతోనే గనుక ఉంటే ఆ చావు ఏదో మనకు కూడా ప్రాప్తిస్తుందేమో. యేసుప్రభు వారు అందుకే ఆయన ఒకనొకప్పుడు తను బోధించినప్పుడు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును, నా నిమిత్తము ఒకవేళ తన ప్రాణాన్ని గనుక ఇవ్వడానికి సంకుచితముతో భయముతో నన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రాణాన్ని వాళ్ళు కోల్పోతారని ప్రభు చెప్పాడు. తన శిలువను నెత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు శిష్యుడవుతాడని యేసుప్రభు వారు తెలియజేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు బాధించినా, ఎవరు భేదించినా, ఎవరు అసహించుకున్నా, ఎవరు నిన్ను దుఃఖపరిచినా సహించుకోండి, ఓర్చుకుందాం. ఎందుకంటే మన సహనము ద్వారా, మన ఓర్పు ద్వారా అనేకమైన మేలు దేవుడు చేయబోతున్నాడు. అనేకమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రజల కళ్యాణార్థమై ప్రజలకు మంచి జరగాలంటే మనం శ్రమ పడాలి. కనుక యేసు ప్రభువారు తన గురించి లేఖనము చెప్పినట్లుగా ఆయన కలువరి శిలువలో మరణిస్తేనే కానీ మనుషులకు పాపక్షమాపణ కలగదని సంగతి ఆయన గ్రహించి ఈ మాటలు ఆయన తెలియచేశారు. కనుక తన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము, తన జీవితం ద్వారా మనము చేయాల్సినటువంటి కార్యకలాపాలు ఏమిటి అంటే, ఎవరి మీద మన ఆవేశంతో నోరు జారడం కానీ, చేయి చేసుకోవడం కానీ, కత్తి పట్టుకొని పొడుస్తాం అని చెప్పడం కానీ, ఆవేశపూరితమైన తీర్మానాలు తీసుకోవడం కానీ తప్పు. మనం ఎంత భరిస్తామో, సహిస్తామో, ఓర్చుకుంటామో మహిమగల దేవుడు అంతగా మనను దీవించటానికి ఇష్టపడుతున్నాడు. అంతగా ఆయన మనను ఆశీర్వదించి మన ద్వారా అనేక మందికి దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక యేసయ్య మనకు నేర్పించిన పాఠాలు జాగ్రత్తగా మనము గ్రహించి ఆయన వలె మనము సమస్తము సహించే వారమై ఉండడానికి నేర్చుకుందాం. అట్టి భాగ్యము ప్రభు మనకు దయచేయునుగాక. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ప్రభా, ఈ ప్రశస్తమైన సమయంలో ఎవరైతే కీడు కల్పించుకుంటున్నారో వారికి కీడే సంభవిస్తుంది. ఎవరైతే సమాధానం కోరుకుంటున్నారో వారికి దైవరాజ్యానికి ఆధిక్యత కలుగుతుందన్న అద్భుతమైనటువంటి నీతి సూత్రాన్ని మేము గ్రహించగలిగి ఉన్నాం. మీ జీవితం ద్వారా పాఠాన్ని మేము నేర్చుకున్నాం. కనుక ఆవేశపూరితమైన తీర్మానాలు కానీ, ఆవేశపూరితమైన మాటలు కానీ పలకడం మానుకొని ప్రభువా, ప్రేమ చూపుతూ సమాధానం కలిగి ఉండడానికి మా దీన జీవితాలకు అట్టి పాఠాలను, అట్టి విధానాలను, అట్టి కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.